గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమయ్యాయి. టాలీవుడ్ బ్యూటీ సమంత రెండో పెళ్లిపై నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. సమంత జీవితంలో మరో కొత్త అధ్యయనం మొదలైంది. స్టార్ హీరోయిన్ శామ్ రెండో పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోన్న రాజ్ నిడుమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ రోజు ఉదయం వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ పెళ్లి చాలా కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న శామ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. 2017లో హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. తర్వాత కొంతకాలం ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ శామ్ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఇటీవల మళ్లీ సమంత పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. గత 2 రోజులుగా సమంత రాజ్ నిడుమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామల చేసిన ఇన్స్టా పోస్ట్ సైతం సమంత సెకండ్ మ్యారేజ్ వార్తలకు బలం చేకూర్చింది. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారని శ్యామల పోస్ట్ చేశారు. రాజ్ నిడుమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్ మొదట్లో శ్యామాలి డేని వివాహం చేసుకున్నారు రాజ్. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తన రిలేషన్షిప్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాదిగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో రాజ్ చిత్రాలను పోస్ట్ చేస్తూ వస్తోంది. రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత సౌత్ లో టాప్ హీరోయిన్ గా పేరు రావడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటు రెగ్యులర్ మూవీస్ తో పాటు అటు వెబ్ సిరీస్ లోనూ దూసుకుపోతోంది శామ్.